సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? అవును. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని వాక్యం చదవటం ఎంతవరకు వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. 2026 సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు ఈ సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాం అని వీరావేశంతో తీర్మానం చేసుకున్నామే. ఆ తీర్మానం ఏమైపోయింది? ఒకవేళ బైబిల్ చదవటం మీరు మధ్యలో ఆపేస్తే కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రారంభించండి. సంవత్సరానికి ఒక్క పర్యాయమైన బైబిల్ చదివి పూర్తి చేసే కృప దేవుడు మనకు దయచేయునుగాక. గడిచిన రాత్రి ఉపవాస ప్రార్థన బహు అద్భుతంగా దేవుడు జరిగించారు. నీలి రంగును గూర్చి, ఆ నీలి రంగు దేనిలో నుంచి తెస్తారో గతంలో బహుశా ఎన్నడూ వినని ఓ ప్రత్యేకమైన వర్తమానం గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. మీరందరూ వినుంటారు. ఒకవేళ వినకపోతే వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా ఆ వాక్యం విని ఆధ్యాత్మికంగా బలపడగలరని ప్రేమతో తెలియచేస్తూ, ఈరోజు ఉపవాస ప్రార్థనల 4వ రోజు. కుటుంబాలుగా తప్పకుండా ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. 10 గంటలకు ఉపవాస ప్రార్థన. ఈరోజు మరి విశేషంగా ధూమ్రవర్ణాన్ని గూర్చి, నిన్నటి దినం నీలవర్ణం, మొన్నటి దినం బంగారు తీగ బంగారు దారాన్ని గూర్చి, నిన్నటి దినం నీలి దారాన్ని గూర్చి, ఈరోజు ధూమ్ర దారాన్ని గూర్చి, ధూమ్రవర్ణంతో కూడుకున్న దారాన్ని గూర్చి, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అది దేని గుర్తుగా ఉంది, ఒక అద్భుతమైన వర్తమానం. తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, మంచిది. ఈరోజు మరో ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు, విందాం. ఒక వ్యక్తి దీర్ఘకాలం సహించే గుణం నీకుంటే సంపాదించుకునేదానిగా ప్రజల ప్రేమను, ప్రజల మమకారాన్ని, ప్రజల ఆప్యాయతను సంపాదించుకునేదానిగా ఉంటాం. ప్రజలను సంపాదించుకునేవాడిగా ఉంటాం. కోపిష్టి దానివైతే పోగొట్టుకుంటావు. కోపిష్ఠుడివైతే పోగొట్టుకుంటావు. బంధుత్వాలు, బాంధవ్యాలు, వ్యక్తులను, స్థలాలను, ప్రాంతాలను నష్టపరుచుకొని మనం పోగొట్టుకుంటాం. దీర్ఘకాలము సహించే గుణం నీకుంటే పొందుకుంటావు, ప్రజల ప్రేమను పొందుకుంటావు. కోపిష్ఠుడు అయితే ఎప్పుడు ప్రజలు నీకు దూరం అయిపోతూనే ఉంటారు. నేనంట, మనం పొందుకునే వాళ్ళగా ఉందామా, పోగొట్టుకునే వాళ్ళగా ఉందామా? చెప్పాలి. అనేకుల ప్రేమ పొందుకుందామా, పోగొట్టుకుందామా? అనేకుల ప్రేమ పొందుకునేటట్లుగా నేను చేసేది ఏదో తెలుసా? నీలో ఉండే దీర్ఘశాంతం. ఏ శాంతం? చెప్పాలి. ఏ శాంతం? ఈ దీర్ఘశాంతానికి నిలువుట అర్థం పరిశుద్ధ గ్రంథంలో దేవుని తర్వాత ఎవరై అంటే యోసేపు కీడు చేసింది ఎవరు? అన్నలు. యోసేపును గోతులో వేసింది ఎవరు? అన్నలు. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మింది ఎవరు? అన్నలు. దరిదాపుగా, నా వైపు చూడండి, దరిదాపుగా 20 సంవత్సరాలకు పైగా కుటుంబానికి యోసేపు దూరం అయిపోవటానికి కారణం ఎవరయ్యంటే అన్నలే. 22 సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయాడు. నాన్న ఎట్లున్నాడో తెలియదు, తన తమ్ముడు బెన్యామీన్ ఎలా ఉన్నాడో తెలియదు, చివరికి చెరసాల పాలైపోయాడు. తన దయనీయ పరిస్థితి అంతటికి కారణం ఎవరయ్యంటే అన్నలే. యోసేపు రాజు అయ్యాడు. అన్నలు వచ్చి సాగిలు పడ్డారు. తన తోబుట్టువులని తెలిసింది. ఫరోతో మాట్లాడాడు, అయ్యలారా,
ఇదిగో వచ్చిన వాళ్ళు మా అన్నలు, మా తోబుట్టువులు, మా దగ్గర ఆశ్రయం తీసుకుంటారు, ఈ దేశంలో ఉండటానికి అవకాశం ఇవ్వండి ఫరో రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశంలోనే ఒక శ్రేష్టమైన ప్రాంతం గోషేను, ఫలభరితమైన ప్రాంతం గోషేను, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం గోషేను. ఐగుప్తు దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నా తన అన్నలకు కీడు చేసిన తన అన్నలకు సారవంతమైన గోషేనులో ఉంచి వాళ్ళు బ్రతికిన కాలమంతా యోసేపు వాళ్ళను పోషిస్తూ వచ్చాడు. దూరమైపోయిన బంధాలు బాంధవ్యాలు మరలా దగ్గరకు వచ్చాయి. పోగొట్టుకున్న వారిని తిరిగి తాను పొందుకున్నాడు. యోసేపు దేన్ని బట్టి పొందుకున్నాడు తెలుసా? దీర్ఘకాలము సహించే ఆ ప్రేమ తత్వాన్ని బట్టి దూరమైపోయిన బంధాలను బాంధవ్యాలను తిరిగి పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అలాంటి మనసు దేవుడు మనకిచ్చినట్లుగా చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఇక్కడ గమనించండి, యోసేపులో నాకు నచ్చిన శ్రేష్టమైన గుణాల్లో ఒక గుణం చెప్పమంటారా? చెరసాల్లో పడిన తర్వాత తోటి ఖైదీలు ఎక్స్పీరియన్స్లు అడుగుతున్నారు, బాబు నువ్వు ఎట్లా జైలుకి వచ్చావు, ఎక్కడ దొంగతనం చేసావు, నువ్వు జైలు రావటానికి కారణం ఏంటి అని ఆ జైలుకు రావటానికి కలిగిన కారణాలు చెప్తూ ఉంటే యోసేపును కూడా అడిగారు, బాబు నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు హెబ్రీయుడు కదా, హెబ్రీ దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చావు అంటే యోసేపు అక్కడ ఏం చెప్పాడు తెలుసా? హెబ్రీ దేశము నుండి నేను దొంగిలించబడి తిని అంటాడు. చెప్పండి, చెప్పాలి. హెబ్రీ దేశము నుండి నేను దొంగిలించబడి తిని అంటాడు. మిమ్మల్ని అడుగుతా, యోసేపు దొంగిలించబడ్డవాడా? నో, అమ్మబడినవాడు. అమ్మబడినవాడు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు, ఎవరు అమ్మారు బాబు నిన్ను? ఎవరు అమ్మారు అంటే ఎవరు అమ్మారని చెప్పాలి? మా అన్నలే అమ్మారని చెప్పాలి. అది ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని చెప్పి మీరు ఎరుగుదురు కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, ప్రేమ దోషాలన్నీ కప్పుతుందని బైబిల్లో రాస్తుంది కదా. ఐగుప్తు దేశానికి ఎలా వచ్చావయ్యి అంటే ఐగుప్తు దేశానికి నేను ఐగుప్తు దేశానికి దొంగిలించబడ్డాను అన్నాడు. చాలాసార్లు మన బ్రతుకును మార్చుకోవటానికి ఈ మాట చెప్తాం. ఎవరైనా మనల్ని ఒక్క మాట అంటే ఆ రోజు ఆమె ఏమందంటే ఊరంతా 5 పైసలు ఖర్చు లేకుండా సాటింపేస్తాం. ఆయన ఏమన్నాడంటే 5 పైసలు ఖర్చు లేకుండా చాటింపేస్తాం. నిజంగా దేవుని ప్రేమ నీలో నాలో కుమ్మరించబడితే దోషాలు కప్పుతుంది దేవుని ప్రేమ. ఎదుటివాడు చేసిన అపకారాన్ని 10 మందికి చెప్పకుండా గుండెల్లో దాచుకొని ఆ తప్పును కప్పిపెట్టే దివ్యమైన గుణం ప్రేమలో దాగి ఉంటుంది. పౌలు గారు అంటాడు కదా, దేవదోషల భాషలు మాట్లాడేవాడిని ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. పర్వతాలను కదిలించే విశ్వాసం నాలో ఉండి ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. ఏంటయ్యా ప్రేమకుండే గుణం? దీర్ఘకాలము సహిస్తూ వెళ్తాది ప్రేమ. అట్టి ప్రేమ దేవుడు మన గుండెల్లో కుమ్మరించునుగాక. ఆ దీర్ఘకాలం సహించే ప్రేమ నీలో నాలో ఉంటే బంధుత్వాలనైనా వ్యక్తులనైనా నువ్వు పొందుకుంటావు, ఎవరిని పోగొట్టుకో. యోసేపు తన తోబుట్టులను పొందుకోవటానికి కలిగిన కారణం ఆయనలో ఉన్న దీర్ఘశాంతంతో కూడుకున్నటువంటి ప్రేమ. ఒకసారి ఒక భక్తి కలిగిన అమ్మాయి వివాహం జరిగింది. చాలా ఓర్పు కలిగింది, దీర్ఘశాంతం కలిగింది. అయితే ఆ అమ్మాయికి దొరికిన అత్త మాత్రం గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. అంత మంచిది, నోటుకొచ్చినట్టు అంటా ఉండేది. కానీ ఈ అమ్మాయి మాత్రం మౌనంగా ఉండేది. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించునని రాసి ఉంది కదా. నా ప్రభువు నాకు నేర్పింది ఇది. నేను దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని. నా అత్త అన్యురాలు. ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడిందంటే ఆవిడ అన్యురాలు. కానీ వాక్యం కలిగిన నేను దీర్ఘశాంతం చూపించాను కదా. దీర్ఘశాంతాన్ని చూపిస్తూ మౌనంగా వెళ్తూ ఉండేది. ఈ అత్త అనాల్సిన మాటలన్నీ బయటికి వెళ్ళి చెప్తూ ఉంటుందంట. మా కోడలు అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు, క్రైస్తవురాలు అని చూసి చేసుకున్నా,
చేసుకోవటాన్ని బట్టి నాకు గొంతు కోసింది, నా కోడలు మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఊరంతా సాటింపేస్తారు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి దిమాగ్ కొందో లేదో నాకు తెలియదు, ఇంట్లో ఏదైనా జరిగితే ఇంట్లో జరిగిన సంగతి ఊరంతా సాటింపేస్తారు. కొంతమందికి ఉండే కృపావరం అది. ఇంట్లో ఏది జరిగినా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి కుటుంబ పరువు బజారు పాలు చేస్తారు. నిన్ననే ఒక షార్ట్ మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. అమ్మాయిని వివాహం చేసి అత్తారింటికి పంపించేటప్పుడు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట, తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట, భర్త పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడట. తండ్రి నుదుటి మీద ఎందుకు ముద్దు పెట్టుకుంటాడో తెలుసా? అమ్మా, వివాహం చేసి అత్తారింటికి వెళ్తున్నావు, నేను ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే నేను తలెత్తుకునేటట్లుగా నీ ప్రవర్తన ఉండాలమ్మా. కూతుర్ని ఎలాగనయ్యా పెంచేది అని అనకూడదమ్మా. మీ ఇంటికి మీ అత్తారింటికి నేను ఎప్పుడైనా వస్తే షహబాష్, భలే పెంచావయ్యా కూతుర్ని, ఎంత ఓర్పు నేర్పేవో కదా, ఎంత సహనం నేర్పేవో కదా అని నీ భర్త తరపు వాళ్ళు నీ అత్త తరపు వాళ్ళు నన్ను అనాలి. నేను మీ ఇంటికి వస్తే ఎప్పుడైనా నా తలెత్తుకునేటట్లుగా ఉండాలి అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట, తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అమ్మా, నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా, నీవెప్పుడు మా ఇంటికి వచ్చినా నీ ముఖం చిరునవ్వుతో ఉండాలి, నీ ముఖాన్ని నవ్వుతో చూడాలి, ఏడ్పుతో నేను చూడకూడదమ్మా. తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట, భర్త పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? అమ్మా, మన భార్యాభర్తల మధ్యలో మన దాంపత్యంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. నేను అర్థం చేసుకున్న రోజు ఉంటుంది, అర్థం చేసుకున్న రోజు ఉంటుంది. నా ఇంటి వారు నేను బాధ పెట్టిన రోజు ఉంటుంది, ప్రేమను పంచిన రోజు ఉంటుంది. మన ఇంట్లో ఈ ఇంట్లో నీకెన్ని ఇబ్బందులు కలిగినా మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి బయట ఎవ్వరికీ చెప్పకమ్మా అని భర్త పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడట. ఈ మాటలన్నీ ఈ క్రైస్తవ బిడ్డ జ్ఞాపకం ఉండి, ప్రభు దీర్ఘకాలము సహించమన్నాడు కదా, ఇదే కదా ప్రేమని సహించుకుంటూ వెళ్తుంది. కొన్ని దినాలైన ఆ తల్లి రెండో కొడుకు కూడా పెళ్ళయింది. రెండో కొడుకు భార్య మాత్రం అన్యురాలే కానీ అద్భుతం చెప్పమంటారా? పందెపు కోడి. అత్త కస్ అంటే కోడలు కస్ అంటది, అత్త బుస్ అంటే ఈ శన కోడలు బుస్ అంటది. పొరపాటున నోరు తెరిసేమన్నా అందా? అత్త ఒక మాట అనే లోపు ఇక కోడలు చదువుతూ ఉంటుందంట. శన కోడలు నోరు మూసిన దాకా తిట్టి శన కోడలు అన్న తర్వాత అత్త సైలెంట్ అయ్యిద్దంట. ఇప్పుడు అత్త బయటికి వెళ్ళి చెప్తుందట, ఏ మాటకు ఆ మాట మా పెద్ద కోడలు చాలా మంచిది అందంట. ఏ మాటకు ఆ మాట, మా పెద్ద కోడలు లాంటి మంచి గుణం కలిగిన వాళ్ళు ఎవరూ లేరని చెప్పి కొసమేర్పు ఏమందో తెలుసా? క్రైస్తవులంటే ఎంత ఓర్పు కలిగి ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైందయ్యా, ఇప్పుడే అర్థమైంది. నా చిన్న కోడల్ని పెద్ద కోడల్ని త్రాసులో పెడితే, అమ్మో చిన్న కోడలు పందెపు కోడి, పెద్ద కోడలు అంత దీర్ఘశాంతం కలిగినదిగా మారటానికి కారణం తాను ఆరాధించే దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు గనక. ఆ తర్వాత అత్తమామలు ఇద్దరూ మారారట. చనిపోయే వరకు ఈ అత్త కోడలు ఫెవికాలా అంత ఐక్యంగా ఉన్నారట. పొందుకుంది దేన్ని బట్టో తెలుసా? దీర్ఘకాలము సహించే గుణం. నీలో తొందరపాటుతనం ఉంటే, దుడుగుతనం ఉంటే, మాటకు ప్రతిపాట సహించలేని గుణం నీకుంటే ఒక మాట అడుగు, దేవా దీర్ఘకాలము సహించే కృప నాకు దయచే, దీర్ఘకాలము సహించే మనస్సు నాకు దయచే. ఆ దీర్ఘశాంతం నీలో నాలో ఉంటే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను నన్ను ప్రేమించే విషయంలో ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూపించాడో, ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యం నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడిగా బ్రతుకుతున్నప్పుడే ఆయన ప్రేమ ఔన్నత్యం నీకు నాకు జ్ఞాపకం వస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సహిస్తేనే దేవుని ప్రేమను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతావు.
యేసయ్య నన్ను ఎంత ప్రేమించాడో నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా? నా కొరకు సిలువ మ్రాను మీద ఎన్ని శ్రమలు భరించాడో ఆ సిలువ శ్రమ ఎప్పుడు నాకు అర్థమైందో తెలుసా? సహించే గుణం నాలో ఉన్నప్పుడే ఆయన ప్రేమ యొక్క లోతును నేను అర్థం చేసుకోగలను. సహించే గుణం లేకపోతే యేసయ్య ప్రేమ నాకు అర్థం కాదు. యేసు ప్రభు వారిని సిలువ మరణానికి అప్పగించబోయే ముందు గడ్డాన్ని పెరికారు, ముసుకేసి చెంప మీద పెటాపెటమని కొట్టారు, గడ్డాన్ని లాగారు, వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. ముసుగు తీసి వీళ్ళు అంటారు, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, నీ ముఖం మీద ఉమ్మేసినోడు ఎవడు ప్రవశించి చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను గుద్దినోడెవరో చెప్పు అని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడారు. యేసయ్యను గుద్దుతున్నప్పుడు, ముఖం మీద ఊస్తున్నప్పుడు, ఎవడరా ముఖం మీద ఊసేది, అయిపోద్ది మీ పని జాగ్రత్త అని అల్లా సహించుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభును పట్టుకొని వీడు 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 అన్నారు. వధకు సిద్ధమైన గొర్రెపిల్ల కసాయివాని ఎదుట మౌనంగా ఉన్నట్లు యేసయ్య ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సిలువ మ్రాను మీద శాపగ్రస్తునిగా ప్రభువును వేలాడదీస్తున్నా నోరు తెరిచి ఒక్క మాట అనలేదు. ఆయన ఎంత సహనం కలిగిన వాడో ఎప్పుడు నీకు అర్థమైందో తెలుసా? నీవు కూడా అలా ఓర్చుకుంటూ ఉంటే, నా దేవుడు ఎంత ఓర్పువంతుడా. ఒక మాట, పిప్పి పన్ను బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది? షుగర్ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి తెలిసింది? డాక్టర్ కంటే కూడా పేషెంట్కే తెలుస్తుంది. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న ఆ మధ్య సిస్టర్కి పిప్పన్ను వచ్చి వారం రోజులు బెడ్ మీద ఉంటే నేను మా ఆవిడని చూశాన్న, నువ్వు మరీ అన్నిటికీ అతి చేస్తావు, పిప్పి పన్ను కోసం నొప్పి అని వారం రోజులు పట్టుకుంటావా? అదిగో ఆమె చూడు ఎంత హుషారుగా తిరుగుతుందో, ఏమ చూడు ఎంత హుషారుగా తిరుగుతుందని పిప్పి పన్ను వచ్చి వారం రోజులు పండుకుంటే నోటికి వచ్చినట్టు అన్నాను. అన్న మరి ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాకు కూడా పిప్పి పన్ను వచ్చింది అన్న. నువ్వెన్ని రోజులు పడుకున్నావు? 10 రోజులు పడుకున్నాను అన్న. మరి ఎందుకు నాకు చెప్తున్నావు? ఆ బాధ ఏంటో ఇప్పుడు అర్థమైందన్న నాకు. విన్నారా? పిప్పి పన్ను వచ్చినోడికి ఆ నొప్పి బాధ ఏంటో తెలుస్తుంది. షుగర్ ఉన్నవాడికే షుగర్ బాధ తెలుస్తుంది. ఇప్పుడు గమనించండి, తలనొప్పి ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఏ నొప్పి వచ్చినా పర్వాలేదు కానీ తలనొప్పి రాకూడదు అయ్యా. ఎవరికైనా కడుపు నొప్పి ఉందని కాళ్ళు ఏమంటారు? అయ్యా తలనొప్పి అయినా పర్వాలేదు కానీ. ఆ బాధ ఎప్పుడు అర్థమైందో తెలుసా? నువ్వు అనుభవించినప్పుడు నీకు అర్థమైంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దాన్ని అనుభవించినప్పుడు నీకు అర్థమైంది. ఒకడు తిరస్కరించినప్పుడు, వాడు వీడు అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే నిన్ను నీవు నల్లగొట్టుకోవటానికి ఎంత ప్రాకులాడాలో అప్పుడు యేసయ్య ఎంత ఓర్పువంతుడా, ఆయన సౌశల్యం అప్పుడు నీకు అర్థమవటం ప్రారంభిస్తుంది. ఒకసారి అపురూప కాలనీలో ఒక అపార్ట్మెంట్లో మనం అద్దెకుండేటప్పుడు క్రైస్తవ్యం అంటే పడని ఒక వ్యక్తి ఉన్నాడు. నేను రోజు ప్రొద్దున్న 7ంటికి పాల ప్యాకెట్ కోసం మెట్లు దిక్కుంటా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చేవాడిని ప్రార్థన అయిపోయిన తర్వాత. ఆ రోజు 7ంటికి పాల ప్యాకెట్ తీసుకుందామని మెట్లు దిగుతున్నా. సరిగా డౌన్లో గ్రౌండ్ ఫ్లోర్లో నేను మెట్లు దిగుతున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆయన నుదుట పెట్టి నేను మెట్లు దిగుతా ఉంటే అట్లాగే ఉరివిరివిరి చూస్తున్నాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆయన ఒక మాట అన్నది నాకు తెలియదు. అసలు ఆ ముఖమే నాకు తెలియదు. నా వైపు ఉరివిరివి చూస్తే పట్టమని కొరుకుతున్నాడు. ఏ మనిషి లోపట ఆయన ఇద్దరు ఉంటారుగా. ఒకడు అన్నాడు, వాడు పట్టమని కొరికితే నువ్వు కూడా కొరుకో, తగ్గొద్దు, తగ్గేవా శాతగానుడు అయిపోతావు, తగ్గొద్దు, నువ్వు కూడా చూడు, నువ్వు కూడా పట్టమని కొరుకో అని లోపటి నుంచి ఒకడు మాట్లాడుతున్నాడు. లోపటి నుంచి ఇంకొక ఆయన ఆత్మదేవుడు అంటాడు, రేయ్ నువ్వు క్రైస్తవుడు రా, నువ్వు క్రైస్తవుడు.
మాటకు ప్రతి మాట ఇది కాదు కదా నువ్వు నేర్చుకుంది, దోషణకు ప్రతి దోషణ ఇది కాదు కదా నువ్వు నేర్చుకుంది, కీడుకు ప్రతి కీడు ఇది కాదు కదా నువ్వు నేర్చుకుంది, నువ్వు వాని వైపు చూడొద్దు, నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో అని లోపటి నుంచి ఒక మాట. అదే లోపటి నుంచి ఇంకొక వైపున అమ్మో ఈ టైంలో గనక మనం మౌనంగా ఉంటే శాతగానుడు అనుకుంటారు అని ఒకవైపు. మొత్తానికి ఈ పెనుగులాట మధ్యలో ఆత్మదేవుడే గెలిచాడు. మనకెందుకులే ఎంజోలి అని చెప్పి తల దిప్పుకొని వెళ్ళిపోయాను. ఆ మెట్లు దిగేటప్పుడు కూడా ఇట్లా నిలవబడ్డాడు. మా ఊరిని చూస్తే నాకు డైరెక్ట్గా పోతురాజే గుర్తొచ్చాడు. ఇట్లా నిలవబడ్డాడు. సరే పక్కకు జరిగి వెళ్ళిపోయా. పాల ప్యాకెట్ తెచ్చుకొని నా పని అయిపోయింది. రెండో రోజు విచిత్రం తెలుసా, రెండో రోజు కూడా అక్కడే నిలవబడి ఉన్నాడండి. నిన్న చూసిన దానికంటే రెట్టింపు చూస్తున్నాడు. లోపట వాడంటాడు, చూసావా నిన్న నా మాటలా, అందుకనే ఈ రోజు ఇక్కడ చూస్తున్నాడు. నిన్నే గనక నా మాటను నువ్వు కూడా ఉరివిరి చూసినట్టయితే దానికి సరైన ట్రీట్మెంట్ ఎదురు పిచ్చోడా, నువ్వు కూడా చూడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది కదా. ఒక్కరోజు సహించి రెండో రోజు ఉరివిరి చూసేదా? ప్రేమ 3 రోజులు సహించి 4వ రోజు ఉరివిరి చూసేదా? ప్రేమ దీర్ఘకాలము సహించను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దీర్ఘకాలము సహించను. వద్దు వద్దు మనకెందుకు అని చెప్పి తలదిప్పి వెళ్ళిపోయా. అయిపోయింది. మొత్తానికి 3వ రోజు. ఈసారి నేనేం చేశానో తెలుసా, 7ంటికి వెళ్తే ఆయన అక్కడే ఉంటున్నాడు. 7:30కి వెళ్దాం, ఒక అర్ధగంట ఆలస్యంగా వెళ్దామని 7:30కి వెళ్ళా. విచిత్రం తెలుసా, 7:30కి వెళ్ళినా అక్కడే ఉన్నాడు. అంటే నా రాక కొరకు ఎదురు చూస్తున్నాడేమో. మనమంతా యేసు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మొత్తానికి మనోడు నా రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. నన్ను చూశాడు, ఉరివిరి చూస్తున్నాడు. ఈసారి ఏదేదో పెదాలు గదుపుతున్నాడు. బూతు మాట ఏమంటున్నాడో మొత్తానికి వినపడలేదు, కానీ పెదాలు గదుపుతున్నాడు. లోపటాడు అన్నాడు, పిచ్చోడా ఇప్పుడు 2 సార్లు, 3వసారి కూడా టైం మార్చావు. నువ్వు మార్చావు కానీ ఆడు మారలేదుగా. ఆడు మారాలంటే ట్రీట్మెంట్ ఏంటంటే ఎఫెన్స్కి ఎఫెన్సే. ఎఫెన్స్ ఆడేటప్పుడు డిఫెన్స్ ఆడితే కుదరదు. ఎఫెన్స్కి ఎఫెన్సే మందు, నువ్వు కూడా చూడు అనే లోపు నేను కూడా ఏం చేశాను తెలుసా, అస్సలు తగ్గకుండా మెట్ల మీదే నిలబడి ఏమిరా అన్నట్లుగా అనలేదులే, నేను కూడా ఉరివెలి చూస్తా ఏ అన్నట్లుగా చూసా. ఆడు నా వైపు చూసి అని వెళ్ళిపోయాడు. లోపటాడు అంటాడు, చూసావా ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇదిరా ట్రీట్మెంటో. మొత్తానికి పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను. కార్యక్రమాలు అయిపోయిన 10ంటికి విజిటింగ్కి వెళ్దామని ఆటో దగ్గరికి వెళ్ళాం. అద్భుతం తెలుసా, ఆటో అద్దాలన్నీ పగలగొట్టి ఉన్నాయి. ఎవడు పగలగొట్టాడో అర్థం కాల. ప్రభా ఈ ఫోకస్ లైట్ పగిలిపోయి ఉంది, సైడ్ అద్దం పగిలిపోయింది, ఏంటి ప్రభా ఇదంతా ఎవరు పగలు. ఆ రోజుల్లో ఆ దినాల్లో బ్రతికే పేద బ్రతుకు చిల్లర పైసల కోసమే ఎదురు చూడాలి. మళ్ళీ ఈ అద్దాలు వేయించాలంటే ఏ 3,000 4,000 అవుతాయి. ప్రభా ఈ అద్దాలు పగలగొట్టింది ఎవరని మొత్తం ఆ ఆటో చుట్టూతో తిరుగుతూ ఉంటే మా పోతురాజు గడు అక్కడ ఉండి కనపడుతున్నాడు. నా వైపు చూసి అంటాడు, ఇక ఆటో తీసుకెళ్ళటానికి లేక చేతిలో బైబిల్ తీసుకుని నడుచుకుంటా వెళ్తున్నా. అప్పుడు ఆత్మదేవుడు అంటాడు, సేవకుడా వాక్యం నీ చేతిలో ఉంది, వాక్యం నీ నోటిలో ఉంది, కానీ అదే వాక్యం నీ హృదయములో లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నావు నిజమే, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నావు నిజమే. దేవుని ప్రేమను గురించి ప్రకటించేది నీ చేతుల్లో ఉంది, నీ పెదవుల్లో ఉంది, కానీ నీ హృదయములో లేదు. హృదయంలో లేంటిది ఏంటి ప్రభా? 2 రోజులు ఓర్చుకున్నా కదా ప్రభా, 3 రోజులు కూడా ఓర్చుకున్నాను కదా ప్రభా. 3 రోజులు ఓర్చుకుంటే ఎట్లా ప్రభా, ఎంతకాలం ఓర్చుకోవాలి అంటే ప్రభు అంటాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. అప్పుడు నాకు అర్థమైంది, అవమానీయకరంగా యేసు ప్రభుని యెరూషలేము పొరవీధుల్లో దిగంబరిగా తిప్పుతూ, తల మీద మొండ్ల కిరీటాన్ని పెట్టి, వీపును కొరడాలతో కొడుతూ, కాళ్ళకు చేతులకు మేకులేసి ఒక శాపగ్రస్తునిగా శిలువ మీద వేలాడదీస్తున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు అన్నాడంటే
ఒక వ్యక్తి దీర్ఘశాంతం కలిగి బ్రతకాలంటే ఒక మనిషి తన్ను తాను ఎంత చంపుకోవాలో కదా. తన అహాన్ని, తన తొందరపాటుతనాన్ని, తన దుడుకుతనాన్ని ఎంత చంపుకుంటేనో కదా ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడిగా మనిషి మారేదని. ఆ రోజు దేవుని దీర్ఘశాంతం ఎలాంటిదో, దీర్ఘకాలము సహించటం ఎలాంటిదో నాకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలు వారు ఈ కొరింథీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించును అని ఈ మాట ఎందుకు అనగలిగాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు వారు ఈకొనియా, అంతియోకియా ప్రాంతాల నుంచి పౌలు వారు లుస్త్రాలో ఉన్నప్పుడు ప్రజలు ఆయన మీదకు వచ్చి రాళ్ళు రువి కొట్టారు. ఒక్క మాట కూడా మాట్లాడాల. కొట్టేటప్పుడు ఆయనకి ఏం అర్థమైందో తెలుసా? పాపినైనా నన్ను రక్షించడానికి నా ప్రభు కూడా ఇట్లాగే శ్రమపరచబడ్డాడు కదా, నన్ను కూడా దేవుడు ఇంతకాలం సహించాడు కదా. బాబోయ్, సహించే గుణం ఎంత గొప్పదా అని ఆ యేసయ్య ప్రేమను పౌలు ఎంత అద్భుతంగా వివరించడానికి కారణం ఏంటంటే, రాళ్లతో కొట్టబడేటప్పుడు కూడా మౌనంగా ఉన్నాడే. అప్పుడు అర్థమైంది, ప్రేమ తొందరపడదు, అది దీర్ఘకాలము సహించునని. ఎంతకాలం చెప్పాలి? ఎంతకాలం? వారం కాదు, ఎంతకాలం? నెల కాదు, ఎంతకాలం? సంవత్సరం కాదు, ఎంతకాలం? 2 సంవత్సరాలు కాదు, ఎంతకాలం? ఆ ప్రేమ ఎదుటి వ్యక్తిని దీర్ఘకాలము సహించేటట్లుగా ప్రేమ ఒక వ్యక్తిని బలపరుస్తుంది. ఆ ప్రేమ మనకుంటే, ఏ ప్రేమ? దీర్ఘకాలము సహించే ప్రేమ మనకుంటే పొందుకుంటాం. సహించే గుణం మనకుంటే యేసయ్య ప్రేమ ఎట్టిదో నువ్వు అర్థం చేసుకుంటావు. వాటన్నిటికి మించి చెప్పమంటారా, ఒక వ్యక్తి లోపట దీర్ఘకాలము సహించే గుణం ఉందంటే అతడు పరలోక రాజ్యానికి యోగ్యుడు అనే దానికి ఒక బహిరంగ రుజువు దీర్ఘకాలము సహించే గుణం. ఒకడు పరలోక స్వాస్థ్యానికి వెళ్తాడు అనే దానికి బహిరంగ రుజువు ఏంటంటే దీర్ఘకాలము సహించే గుణం. చూడండి ఆ మాట, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే మాకు విస్తరించుచున్నది. నెక్స్ట్ తమ్ముడు, రెఫరెన్స్ తప్ప రైట్, ఒక్క నిమిషం. దెస్సలోనికీయులకు రాసిన సారీ తమ్ముడు, ఏం చూపించారు మీరు? సరే, నేను చదువుతాను, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, రైట్, 1వ అధ్యాయం 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి అందరూ. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయ తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 4వ వచనం ఇంకొకసారి నాతో కలిసి చెప్పండి. అందువలన మీ హింసలలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాం. ఒకసారి ఆగండి. 4వ వచనం, మీ అందు మేము అతిశయపడుచున్నాం. సంఘాన్ని బట్టి పౌలు గారు అతిశయపడుతున్నారు. ఏంటయ్య అతిశయం?
మా సంఘానికి వచ్చే పలానా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. నో. మా సంఘానికి వచ్చే పలానా కుటుంబం 7 అంతస్తుల భవంతి కట్టుకుంది. నో. మా సంఘానికి వచ్చే కుటుంబం హైటెక్ సిటీ దగ్గర 1 ఎకరం పొలం సంపాదించారు. నో. అయ్యా పౌలా, సంఘాన్ని బట్టి నీ అతిశయం ఏంటి అంటాడు. శ్రమలలో మీ ఓర్పును, మీ విశ్వాసమును బట్టి నేను అతిశయపడుతున్నాను అంటాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. ఏంటి పౌలు గారు అతిశయం? దశలోనియ సంఘస్థులు ఓర్పు కలిగిన వాళ్ళయ్యా, సహించే మనస్సు కలిగిన వాళ్ళయ్యా, శ్రమల మధ్యలో కూడా ఓర్పుతో వెళ్ళే. అబ్బో, వాళ్ళ ఓర్పు మామూలు ఓర్పు కాదయ్యా అని వాళ్ళ ఓర్పుతో కూడుకున్న గుణం దైవ సేవకుని అతిశయానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత ఓర్పుతో బ్రతుకుతున్నారు, మీ యందు మేము అతిశయపడుతున్నాం అని చెప్పి వాళ్ళ ఓర్పును గురించి మాట్లాడుతూ అంటాడు. 5వ వచనం కొంచెం పెద్దగా చూపించిన నాతో కలిసి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అందరూ నా వైపు చూడండి, అందరూ నా వైపు చూస్తూ నాతో కలిసి మరొక్కసారి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు. మిమ్మల్ని అడుగుతా, మనం అందరం దేని కొరకు శ్రమ పడాలి? పిల్లల కొరక? తప్పదు, అది వేరే సంగతి. అసలు క్రైస్తవుడు తన బ్రతుకులో దేని కొరకు శ్రమ పడాలంటే పౌలు గారు అంటాడు, దేవుని రాజ్యమునకు. మీరు దేని కొరకు ప్రయాసపడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు. ఆ దేవుని రాజ్యములో మీరు నిశ్చయంగా ప్రవేశిస్తారు. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మీరు యోగ్యులు అని నేను కంఠాపదంగా చెప్తాను. దేన్ని బట్టో తెలుసా? మీరు ఓర్పు కలిగిన ప్రజలు గనుక ఆ ఓర్పు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మీరు యోగ్యులని దేవుని న్యాయ తీర్పునకు ఇది స్పష్టమైన సూచన అయి ఉన్నది అంటాడు. ఇప్పుడు నా వైపు చూడండి. నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నాకు ఉండాల్సిన గుణాల్లో ఒక గుణం ఏంటి? ఓర్చుకునే గుణం, ఓర్చుకునే గుణం, భరించే గుణం, సహించే గుణం, దీర్ఘకాలము సహించే గుణం. ఒక వ్యక్తిలో సహించే గుణం ఉందంటే చూడండి ఒకసారి, ఒక వ్యక్తిలో సహించే గుణం ఉందంటే దేవుని న్యాయ తీర్పునకు స్పష్టమైన సూచన. ఎస్, ఓర్పు కలిగిన ఈ వ్యక్తి తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఇతడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. చనిపోయిన తర్వాత ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడుతుంది అని చెప్పటానికి స్పష్టమైన సూచన ఏదో తెలుసా? ఓర్పుతో కూడుకున్నటువంటి గుణం. ఒక మాట, నీలో ఓర్పు లేకపోతే పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేవా? లేవు. మరి ఆ ఓర్పు కొరకు, ఓర్పు గుణాన్ని సంపాదించుకోవటానికి ప్రతివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి శ్రమ పడాలి. దేని కొరకు శ్రమ పడాలి? ఓర్చుకునే గుణం కలిగి బ్రతకటానికి ప్రతి వ్యక్తి శ్రమ పడేటువంటి వాడిగా ఉండాలి. దైవజన్మ, మందిరంలోకి ప్రతి ఒక్కళ్ళు రావచ్చు, కోపిష్టోడు రావచ్చు, శాంతమూర్తి రావచ్చు, నెమ్మదిగా బ్రతికేవాడు రావచ్చు, గయ్యాలితనంతో ఉన్నవాడు రావచ్చు. కానీ పరలోక రాజ్యంలో మాత్రం దీర్ఘకాలము సహించే ప్రేమతో కూడుకున్న గుణం కలిగిన వాడే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోగలుగుతాడు. నా లోపట దీర్ఘకాలము సహించే గుణం ఉంటే ఇది స్పష్టమైన సూచన, నిశ్చయంగా నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానని. అందుకనే పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట. తిమోతిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మిమ్మల్ని అడుగుతా, ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఎవరు వెళ్తారు? మరోసారి చెప్పాలి. పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఎవరు వెళ్తారు? యేసు రక్తముతో కడగబడిన వారు మాత్రమే కాదు, ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు మాత్రమే కాదు,
వీటితో పాటు సహించే గుణం ఎవరిలో ఉంటుందో సహించేవాడిదే సింహాసనం. సహించేవాడే పరలోక రాజ్యంలో కూర్చోగలుగుతాడు. సహించేవాడే దేవునితో కూడా సింహాసనం మీద కూర్చొని యుగాయుగాలు పరిపాలన చేయగలుగుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రేమకు ఎన్ని గుణాలు ఉన్నాయని చెప్పాను? 15 గుణాలు ఉన్నాయి. ఈ 15 గుణాల్లో మొదటి గుణం ఏది? చెప్పాలి. దీర్ఘకాలము. ఎలాంటి ప్రేమ ఈ మట్టి మనిషికి సాధ్యం అంటే నో. నేనంట ఉప్పు కారం తినే మన బ్యాచ్కి, మాంసం తినే ఈ బ్యాచ్కి అసలు సాధ్యం కాదు. మెదకులో ఒక సామెత ఉంది, ఆడుకు ముక్కు మీద 3 గంపలంత కోపం ఉంటుంది అంటారు. ముక్కు మీద 3 గంపలంత కోపం. ఇలాంటి కోపిష్టితనం కలిగిన వ్యక్తులుగా బ్రతుకుతున్న మన బ్రతుకులో దీర్ఘకాలము సహించే వ్యక్తిత్వం కలిగి బ్రతకటం ఇది మనుషునికి సాధ్యమా అంటే అసాధ్యమే. మరి ఎలా సాధ్యమైంది? ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను తన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆత్మ ఒక వ్యక్తి హృదయములో సమృద్ధిగా కుమ్మరించబడితే ఆత్మ ద్వారా మన హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఏ ప్రేమ? చెప్పాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ మన హృదయాలలో సమృద్ధిగా కుమ్మరించబడింది. అప్పుడు నీవు కాదు పనిచేసేది, నీ లోపట ఉన్న ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. ఆ ఆత్మదేవుడు అంటాడు, సహించు, ఓర్చుకో, భరించు. నేను సహించలేదా? యేసయ్య సహించలేదా? దేవుడు నిన్ను సహించలేదా? సహించటం నీకు నేర్పి నీలో ఉన్న టెంపర్ తనమంతా ఆత్మదేవుడు నలగొట్టేసి నిన్ను ఎలా మారుస్తాడో తెలుసా? దీర్ఘకాలము సహించేవానిగా దేవుని ఆత్మ నిన్ను మార్చటం ప్రారంభిస్తుంది. అందుకని మీరు ఒక మాట ఎరుగుదురు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే దివ్యమైనటువంటి కార్యం. ఒక్క మాట అడుగుదామా? నాతో సహా ఈ వాక్యం విని నేను మారాలి. ఈ వాక్యం విని మన ఒక్కొక్కరం మారాలి. సహించే గుణం ఉంది, వారం రోజులు సహించటం. సహించే గుణం ఉంది, 10 రోజులు సహించటం. కానీ ప్రేమ వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, దీర్ఘకాలం సహించుకుంటూ వెళ్తుంది. ఒక మాట అడుగుతావా? ఆ సహించే గుణం నాకు దయచేయి. ఎదుటి వాళ్ళు ఎన్ని సూటుపోటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టినా నీలాగా నేను సహించుకుంటూ వెళ్ళాలయ్యా. పలుమార్లు దుఃఖపెట్టిన, పలుమార్లు తిరుగుబాటు చేసిన మీలాంటి దీర్ఘశాంతం నాకు దయచేయ్యా. మీ ప్రేమ నాలో కుమ్మరించయ్యా. కోరుకుందాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక.